హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. ఈరోజు మనము ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి చూద్దాం అనమాట. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఎగ్జామైన్ ద రోల్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ప్రమోటింగ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ ఇండియా. సో మీరు ఈ క్వశ్చన్ని ఫస్ట్ అనలైజ్ చేసే ముందు డైరెక్టివ్ చూసుకోవాలి కదా, కీవర్డ్ ఏముంది ఇక్కడ అని చూసుకుంటే ఇక్కడ ఎగ్జామైన్ ఉంది. మీరు లాస్ట్ క్వశ్చన్లో నేను మీకు ఇచ్చినప్పుడు కూడా ఎగ్జామైన్ అనే కీవర్డ్ ఇచ్చాను, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఒకే కీవర్డ్ మీద రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అందుకనేసి ఈ కీవర్డ్ ఇచ్చాను. ఎగ్జామైన్ అంటే ఏంటి, మనకున్న ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మల్టీ డైమెన్షనల్గా అప్రోచ్ అవ్వాలి. దట్టు ఒక్కొక్క మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ని డీప్గా అనలైజ్ చేయాలి. అనాలిసిస్ ప్రకారం కొన్ని ఛాలెంజెస్ తీసుకొని వాటికి మనం వే ఫార్వర్డ్ ఇవ్వాలి. అలాగే కన్క్లూజన్ ఏదైతే ఉందో అక్కడ మనం ఒక జడ్జ్మెంట్ పాస్ చేయాలి. మనం ఇప్పటివరకు చదివిందంతా లాస్ట్లో ఒక జడ్జ్మెంట్ లాగా ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇవి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫార్వర్డ్ లుకింగ్ ఒక డెసిషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము క్వశ్చన్ రాసే ముందు ఇంట్రడక్షన్ ఎలా రాయాలి అంటే, దీనికి రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఫ్రేజెస్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈస్ అని ఉంది, ఇంక్లూజివ్ గ్రోత్ ఉంది. సో ఎంఎస్ఎంఈస్ మీరు ఖచ్చితంగా డిఫైన్ చేసి డైరెక్ట్గా రాసేయచ్చు, లేదంటే ఇక్కడ నేను ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని దాన్ని డిఫైన్ చేసి ఇంట్రడక్షన్ రాయొచ్చు. ఇది డెఫినేషన్ బేస్డ్ అనమాట నేను తీసుకున్న ఇంట్రడక్షన్. సో మీరు ఎంఎస్ఎంఈస్నైనా డిఫైన్ చేయొచ్చు, లేదంటే ఇంక్లూజివ్ గ్రోత్నైనా డిఫైన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇంక్లూజివ్ గ్రోత్ని డిఫైన్ చేస్తున్నాను, ఎందుకంటే మెయిన్ కీవర్డ్ ఇంక్లూజివ్ గ్రోతే కాబట్టి. ఇక్కడ ప్రమోటింగ్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటే మెయిన్ థీమ్ అంతా దీని చుట్టూ తిరుగుతుంది, ఇంక్లూజివ్ గ్రోత్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఇంక్లూజివ్ గ్రోత్ అని తీసుకున్నాను నేను. సో ఇంక్లూజివ్ గ్రోత్ని ఇంట్రడక్షన్లో డిఫైన్ చేశాను. ఇంక్లూజివ్ గ్రోత్ ఈజ్ డెవలప్మెంట్ దట్ ఎన్ష్యూర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ యాక్సెస్ టు రీసోర్సెస్ ఫర్ ఆల్, ఎస్పెషల్లీ ది మార్జినలైజ్డ్ అండ్ అండర్ సర్వ్డ్. ఎంఎస్ఎంఈస్, డ్యూ టు దేర్ వాస్ట్ రీచ్, low capital requirement and employment potential, play a crucial role in making India's growth more inclusive. ఇది కనెక్టింగ్ లైన్ అనమాట, ఇది డెఫినేషన్ ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి కనెక్టింగ్ లైన్ ఇది రాయడం వల్ల ఇంతకు ముందు కూడా చెప్పినట్టు మీ ఆన్సర్ అనేది ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. సో ఇది కనెక్టింగ్ లైన్. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్తున్నాం. సో రోల్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇంక్లూసివ్ గ్రోత్. ఇక్కడ మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇక్కడ ఇచ్చిన డేటా ఏదైతే ఉందో అది ఈ ఇయర్కి సంబంధించిన డేటా. సో నేను ఇప్పుడు ఆన్సర్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే అదొక మోడల్ ఆన్సర్ మాత్రమే. ఈ క్వశ్చన్ తీసుకెళ్ళి ఆన్సర్ రేపు ఎగ్జామ్లో డైరెక్ట్గా రాయడానికి వీల్లేదు, ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ ఈ డేటా అనేది చేంజ్ అవుతుంది. మేబీ ఈ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ థీమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు, కానీ ఈ డేటా ఏదైతే ఉందో యూ కాంట్ యూస్ దిస్ డేటా అనమాట. సో ప్రతి ఒక్కసారి ఎప్పుడైతే న్యూస్లో ఉన్నాయి ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్, దిస్ ఈజ్ జస్ట్ అ మోడల్ ఆన్సర్. సో దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి నేను మోడల్ ఆన్సర్ ఇస్తున్నాను. సో చాలామంది చెప్తూ ఉంటాం కదా, ఒక్కోసారి ఏం చెప్తారు మన ఫ్యాకల్టీ అందరూ, సో ఇట్లా అప్రోచ్ అవ్వాలి, ఇది రాయాలి, ఇది రాయకూడదు, ఇంతే. సో మనకి చాలాసార్లు కన్ఫ్యూషన్ ఉంటుంది, ఏది రాయాలి, ఎక్కడ రాయాలి, ఎంతవరకు రాయాలి అనేది. సో ఆ కన్ఫ్యూషన్ని కొంతవరకు దూరం చేయడానికి నేను చేస్తున్న ఒక చిన్న హెల్ప్ అనమాట, ఒక ప్రయత్నం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఎగ్జామైన్ అనే వర్డ్ ఏంటి మనం తీసుకున్నది, ఫస్ట్ ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ తీసుకోవాలి, అలాగే దాన్ని డీప్గా అనలైజ్ చేయాలి విత్ డేటా. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఎకానమీలో ఆన్సర్ రాసేటప్పుడు డేటాని ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాలిటీలో ఆన్సర్ రాసేటప్పుడు ఆర్టికల్స్ని, షెడ్యూల్ని, కన్సర్న్ అథారిటీస్ ఏదైతే కొన్ని కమిటీస్ ఉంటాయో వాటిని రికమెండ్ చేయాలి. అలాగే కొన్ని కేసెస్, ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయో అవి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ లేకుండా మనం ఆన్సర్ రాస్తే ఎట్లుంటుందంటే బాడీ వితౌట్ బ్రెయిన్ లాగా ఉంటుంది, అది అసలు పనికిరాదు ఇంకా. సో ఆన్సర్ అనేది కంపల్సరీగా ఎకానమీలో గుర్తుపెట్టుకోండి, మీరు ఎకానమీలో ఆన్సర్ రాసేటప్పుడు డేటా కంపల్సరీగా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను తీసుకున్న క్వశ్చన్ ప్రకారము ఎగ్జామైన్ కాబట్టి నేను ఇక్కడ డేటా ఇస్తున్నాను, అనలైజ్ చేస్తున్నాను. ఈ మాస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే థీమ్ ఏదైతే తీసుకున్నానో, అకార్డింగ్ టు ఉద్యమ్ పోర్టల్ జూలై 2024లో రిజిస్ట్రేషన్స్ వరకు ఓవర్ 20 crore ఇండివిజువల్స్ అనేటి ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్స్ అయినాయి అన్నమాట. సో అంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఇది మన అనాలిసిస్. ఏం తెలుస్తుంది, లైవ్లీహుడ్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే రూరల్ ఏరియాస్లో ఇక్కడ ఏమడిగారంటే పర్టికులర్గా రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్న ఏరియాస్ నుంచి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది ఈ సెక్టార్స్లో అని చెప్తున్నారు. దాన్ని బట్టి మనకి ఏమర్థమైంది, సో రూరల్ ఏరియాస్లో అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో లైవ్లీహుడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అర్బన్ ఏరియాస్లో ఈ మైగ్రేషన్ ప్రెజర్ అనేది తగ్గుతుంది అని మనకు అర్థమైంది. అది మనం చేసిన అనాలిసిస్. నెక్స్ట్ ఏంటి, ఈక్విటీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇది సెకండ్ థీమ్. మీరు ఈ థీమ్స్ యూస్ చేసుకోవచ్చు, కానీ ఈ మ్యాటర్ యూస్ చేసుకోవడానికి లేదు ఎగ్జామ్, ఎందుకంటే యూ హ్యావ్ టు యూస్ యువర్ ఓన్ ఐడియాస్ అండ్ యువర్ ఓన్ థాట్స్. ఓకే,
ఇక్కడ ఏంటి, మనము ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని, ఉమెన్స్‌ని, డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్‌ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీస్‌లో ఇది ఆహ్, ఇచ్చిన డేటా మనం ఏం చెప్తున్నామంటే ఇంప్రూవ్ అవుతున్నాయి. దేర్ యాక్సెస్ టు గవర్నమెంట్ బెనిఫిట్స్ అండ్ ఫార్మల్ మార్కెట్ యాక్సెస్ అనేది పెరుగుతుంది వాళ్ళకి అని చెప్తున్నాం అనమాట. ఇది అనాలిసిస్. డేటా ఇస్తున్నాము, అనాలిసిస్ చేస్తున్నాం. ఇది కీవర్డ్‌కి మీనింగ్. సో స్ట్రెంథనింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ లోకల్ వాల్యూ చైన్స్. ఇక్కడ రెండు కీవర్డ్స్ ఒక్కొక్కసారి వస్తున్నాయి. కావాలంటే మీరు ఒక్కొక్క కీవర్డ్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఈక్విటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్ట్రెంథనింగ్ ఎక్స్పోర్ట్స్, లోకల్ వాల్యూ చైన్, ఫార్మలైజేషన్, ఫినాన్షియల్ ఇంక్లూషన్ ఇట్లా సపరేట్ రాసుకోవచ్చు అనమాట. సో దానివల్ల ఇంకొంచెం పెరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర డేటా అంతగా లేదు అంటే ఆ మెథడ్ని ఫాలో అవ్వచ్చు మీరు. ఇక్కడ ఏం చెప్తున్నాము, నియర్లీ హాఫ్ ఆఫ్ ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్ అరౌండ్ 45 అకార్డింగ్ టు ఉద్యమ్ పోర్టల్ అనమాట. అకార్డింగ్ టు అరౌండ్ 45% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనేది ఎంఎస్ఎంఈస్ నుంచి వస్తున్నాయి అనమాట. కాబట్టి దేర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. గ్లోబల్ వాల్యూ చైన్లో కూడా వాళ్ళ పోర్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని మనం చెప్తున్నాము. సో దట్ రీజనల్ ఎకనామిక్ పార్టిసిపేషన్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నాం ఇక్కడ. సో ఫార్మలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూషన్, ఉద్యమ్ పోర్టల్ అని చెప్తున్నాం కదా. సో ఉద్యమ్ పోర్టల్ ఫస్ట్ లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఏదైతే ఇన్ఫార్మల్ సెక్టార్లో వర్క్ చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈస్ అన్నింటినీ ఫార్మలైజ్ చేయడానికి మెయిన్ ఎయిమ్ అనమాట. అలాగే రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, అన్రిజిస్టర్డ్ ఫిర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్కి ఎంకరేజ్ చేసి, సో దట్ గవర్నమెంట్ ఏదైతే బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుందో ఎంఎస్ఎంఈస్కి సంబంధించి గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ, క్రెడిట్, ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది ఒక మేజర్ హర్డిల్ కదా చిన్న కంపెనీస్కి లోన్ రావాలంటే. సో అలాంటి ప్రాబ్లమ్స్ని తీసేయడానికి 2020 జూలై 1 నుంచి ఐ థింక్ ఉద్యమ్ పోర్టల్ అనేది లాంచ్ చేశారనమాట. ఎందుకు ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి క్రెడిట్ కూడా పెరుగుతుంది. సోషల్ సెక్యూరిటీ మెకానిజంతో పాటు బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఫార్మలైజ్ అవుతున్నారు కాబట్టి అని చెప్తున్నాం అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, మనం ఈ పైన అన్ని అనాలిసిస్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, వే ఫార్వర్డ్ ఏమేమి చేయాలి, మనం ఇంకా ఏం చేయాలి ఇంప్రూవ్ చేయడానికి ఎంఎస్ఎంఈస్ని అని చెప్తున్నాం ఇక్కడ. డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ అఫోర్డబుల్ కొలాటరల్ ఫ్రీ క్రెడిట్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది మెయిన్ హర్డల్ అని చెప్పుకున్నాం కదా. సో చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్యాంక్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న కొలాటరల్ ప్రొవైడ్ చేసి లోన్ తీసుకునేంత స్తోమత ఉండదు. సో అలాంటి వాటికి ఇంకా ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా డిఫికల్టీ ఉంది కొలాటరల్ ఫ్రీ క్రెడిట్ తీసుకొచ్చుకోవడానికి బ్యాంక్స్ నుంచి అని చెప్తున్నాం. లో ప్రొడక్టివిటీ, ఎందుకంటే టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ప్రొడక్టివిటీ కూడా తక్కువ ఉంది. ఇది ఒక ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ హై కంప్లైంట్స్ బర్డెన్ ఫర్ స్మాల్ అండ్ మైక్రో యూనిట్స్, అంటే ఎక్కువ వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా ఇది పాటించాలా, అది పాటించాలా, అట్లా చేయాలి, ఇట్లా చేయాలని. సో కంప్లైంట్ బర్డెన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ మనము తక్కువ చేయడానికి ట్రై చేయాలి, అలాంటి పాలసీ ఫార్ములేట్ చేయాలి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, మార్కెట్ యాక్సెస్లో కూడా, బ్రాండింగ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఒక గ్యాప్స్ అనేటివి ఉన్నాయి. బికాస్ ఆఫ్ దేర్ లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ లో అవేర్నెస్ ఉండడం వల్ల వీటి మీద అంత అవగాహన లేదు, కాబట్టి ఈ గ్యాప్ అనేది ఉండిపోయింది అని చెప్తున్నాం. ఈ స్కిల్లింగ్ మిస్ మ్యాచ్ విత్ యాక్చువల్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ నీడ్స్, యాక్చువల్గా ఇండస్ట్రీలో ఏం అవసరము లేదా మార్కెట్లో ఏది అవసరము అని తెలుసుకునే స్కిల్లింగ్ కూడా లేదు. లేదంటే వాళ్ళకి వచ్చిన పని వాళ్ళు చేసుకుంటూ పోవడమే. ఒక చిన్న ఇండస్ట్రీ, ఏదైనా కుటీర పరిశ్రమ అంటారు కదా, సో వాళ్ళకి ఏదొస్తే అదే చేస్తారు, కానీ మార్కెట్ నీడ్స్ ప్రకారం చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మార్కెట్లో ఏది ఎక్కువ డిమాండ్ ఉంది, డిమాండ్కి తగ్గట్టు వస్తువుని క్రియేట్ చేయడం కూడా, అది కూడా ఒక స్కిల్. సో అలాంటి స్కిల్ అనేది మిస్ అవుతుంది అని మనం చెప్తున్నాము ఇక్కడ. సో వే ఫార్వర్డ్ ఏం చెప్తున్నాము, ఈ ఎక్స్పాండ్ అవ్వాలి, ఈ ఫార్మల్ క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి, అది ఈక్విటీ ఫండ్స్ యూజ్ చేసి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంతా ఎక్స్పాండ్ చేయాలి ఎంఎస్ఎంఈస్కి అని చెప్తున్నాం. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ కట్టాలి. సో ఇది ఇక్కడ ఒక చిన్న కుటీర పరిశ్రమ, ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొక 1 కిలోమీటర్ తర్వాత ఒకటి ఉంది, ఒక 10 కిలోమీటర్స్ తర్వాత ఒకటి ఉంది. అట్లా కాకుండా ఒక సెట్ ఆఫ్ ఏదైతే ప్రోడక్ట్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారో ఆ సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేయడానికి ఒక క్లస్టర్ లాగా ఉంటే, సో దట్ దే కెన్ పూల్ దేర్ రిసోర్సెస్, దే కెన్ పూల్ దేర్ అవుట్పుట్ కదా. అప్పుడు మార్కెట్లో సేల్ చేయడానికైనా, బార్గెన్ చేయడానికి, అంటే వాల్యూని బార్గెన్ చేయడానికైనా వాళ్ళ దగ్గర స్కోప్ ఉంటుంది అనమాట. సో అలాంటి క్లస్టర్స్ అనేది మనం ఫామ్ చేయాలి. అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయాలి అని చెప్తున్నాం. నెక్స్ట్ అప్ స్కిల్స్ వర్క్ ఫోర్స్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ లోకల్ డిమాండ్. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం కదా, ఇక్కడ గ్యాప్ అనేది ఉంది, స్కిల్ గ్యాప్ అనేది ఉంది, మార్కెట్ డిమాండ్స్కి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ చేయట్లేదు అనేసి. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే అలాంటి స్కిల్స్ వాళ్ళకి నేర్పించాలి. హ్యూమన్ రిసోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, అలాగే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయాలి అని చెప్తున్నాం.
నెక్స్ట్ కంప్లైంట్స్ బర్డెన్ ఏదైతే మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నామో ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని, సో అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తగ్గించాలి. సో వాలంటీర్గా వాళ్ళని ఫార్మలైజేషన్లోకి నెట్లోకి వాళ్ళని తీసుకురావాలి అని చెప్తున్నాం. సో దట్ ఏంది డిజిటల్ లింకేజెస్ విత్ ఈ కామర్స్ అండ్ ప్రొక్యూర్మెంట్ నెట్వర్క్స్. ఇప్పుడు ఈ మార్కెట్ ఈ నామ్ అనే ఒకటి ఉంది కదా, సో అలాంటి మార్కెట్లో కూడా వాళ్ళని కూడా ఇంకల్కేట్ చేయాలి. సో దట్ వాళ్ళకు కూడా ఒక మార్కెట్ అనేది ఏర్పడుతుంది వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి. సో ఇలాంటివి కూడా స్ట్రెంథెన్ చేయాలి అని చెప్తున్నాం వే ఫార్వర్డ్ కింద. సో కంక్లూజన్ ఏం చెప్తున్నాం, ఇంతకుముందు నేను ఏం చెప్పాను మీకు. సో కంక్లూజన్ మీరు ఎలా రాయాలి ఇక్కడ అంటే, కంపల్సరీగా ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయాలి. అంటే మీరు ఇప్పటివరకు చూసిన అన్నీ కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ తీసుకున్నారో, వే ఫార్వర్డ్ తీసుకున్నారో, లాస్ట్లో ఒక జడ్జ్మెంట్ లాగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. సో అది మీ కంక్లూజన్. ఇక్కడ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ దగ్గర చాలామంది స్ట్రక్ అయిపోతుంటారు కదా. సో మీరు రోజు ప్రాక్టీస్ చేసి రోజు కీవర్డ్స్ని అనలైజ్ చేసుకుంటూ క్వశ్చన్ అనలైజ్ చేసుకుంటూ ఉంటే ట్రస్ట్ మీ ఒక 6 monthsలో మీరు ఖచ్చితంగా క్వశ్చన్ ఏది ఇచ్చినా కూడా 90% ఆ క్వశ్చన్ని కరెక్ట్గా అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో రోజు కూడా ఫాలో అవ్వండి, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి, సరేనా. ఇప్పుడు నేను కన్క్లూజన్ ఏం చెప్తున్నాను ఇక్కడ అంటే, ఈ ఎంఎస్ఎంఈ అనేటివి ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ని మనం రియలైజ్ అవ్వడానికి ఒక పివటల్ లాగా అనమాట, కంపల్సరీ అనమాట. సో ఏం చెప్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ జడ్జ్మెంట్ ఇస్తున్నాం. సో బై అడ్రసింగ్ స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్ అండ్ enabling supportive ecosystems, they can become engines of empowerment, job creation and equitable economic development across country. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, స్ట్రక్చరల్ బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడం వల్ల, అలాగే సపోర్టివ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడం వల్ల దే క్యాన్ బికమ్ ఇంజిన్స్ ఆఫ్ ఎంపవర్మెంట్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అంటే ఏంది, రోల్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇంక్లూసివ్ గ్రోత్ అని అడిగాను. సో దట్ ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా ఎంఎస్ఎంఈస్ అనేటివి ఎంపవర్మెంట్లో మనకి ఖచ్చితంగా దోహదపడతాయి, జాబ్ క్రియేషన్లో మనకు హెల్ప్ చేస్తాయి, అలాగే ఈక్విటబుల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అక్రాస్ ఇండియా. ఈక్విటబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ఒక రీజియన్ డెవలప్ అయ్యి ఇంకొక రీజియన్ డెవలప్మెంట్ అవ్వకుండా అలా ఉండకూడదు. సో ఈక్విటబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ అవుట్ ఇండియా అనేది కంపల్సరీ ప్రొవిజన్ అనమాట. సో మన ఇండియా 2047 కల్లా వికసిత్ భారత్ అవ్వాలంటే, సో అది కూడా రాయొచ్చు మీరు, 2047 కల్లా ఇండియా వికసిత్ భారత్ అవ్వాలంటే, సో ఇలాంటి బాటిల్ నెక్స్ అన్నీ దాటుకుంటూ మనకున్న ప్రాబ్లమ్స్ హర్డిల్స్ అన్నీ దాటుకుంటూ పోతే ఖచ్చితంగా 2047 కల్లా మనం అనుకున్న టార్గెట్ని మనం రీచ్ అవుతాము. సో ఇది నేను ఇచ్చిన కన్క్లూజన్ అనమాట మీకు. సో రోజు ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు ఒక క్వశ్చన్ తీసుకోండి. ఒకవేళ రాయడం రాకపోతే ఇబ్బంది పడద్దండి. ఒక మైక్రో థీమ్స్ అనేవి ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్కి ఖచ్చితంగా నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. సో మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ మెయిన్స్ ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మీకు రివైజ్ చేసుకోవడానికి కానీ, డేటాని మళ్ళీ చూసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ఫోకస్డ్ అండ్ స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే సిన్సియర్గా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారో, సిన్సియర్గా నేను ఆన్సర్ రైటింగ్ నేర్చుకోవాలి, నాకు కూడా ఒక పుష్ ఉంటే బాగుంటుంది, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేను ఈరోజు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. సో మీరు ఇప్పటివరకు చూసిన క్వశ్చన్స్లో నేను ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ క్వశ్చన్ డిస్కస్ చేశాను. సో అవి చూసి ఈ క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవ్వాలో మీరే అనలైజ్ చేసి ఆన్సర్ రాయండి. సో ఇక్కడ నేను ఒక ఫ్రేమ్ చెప్తాను, మీరు దాని ప్రకారంగా రాయండి. సో స్ట్రాటోస్ఫియరిక్ ఎరోజల్ ఇంజెక్షన్ ఈజ్ గెయినింగ్ అటెన్షన్ యాజ్ అ పొటెన్షియల్ క్లైమేట్ ఇంటర్వెన్షన్ స్ట్రాటజీ. ఎగ్జామిన్ ఇట్స్ సైంటిఫిక్ బేసిస్, ఫీజిబిలిటీ అండ్ అసోసియేటెడ్ రిస్క్స్ అని. సో ఇప్పుడు నేను మీకు ఇంతకు ముందే చెప్పినట్టు ఈ స్టేట్మెంట్ అనేది ఆర్నమెంటల్ పర్పస్ కాదు, దీనికి కూడా కొంత వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దీని గురించి మాత్రమే మీరు మనసులో పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. సో సైంటిఫిక్ బేసిస్ అంటే దేని సైంటిఫిక్ బేసిస్ రాస్తారు. సో స్ట్రాటోస్ఫియరిక్ ఎరోజల్ ఇంజెక్షన్స్ అనే దాని గురించిన సైంటిఫిక్ బేసిస్ మాత్రమే రాయాలి. సో అట్లా రెండు అనలైజ్ చేసుకొని మీకు ఎంతవరకు అర్థమైంది అనుకుంటారో అంతవరకు రాయండి. సో నేను రేపు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు, మీకు ఒక హెల్ప్ లాగా ఉంటుంది, ఎంతవరకు ఉన్నాము, ఎంతవరకు రాయగలుగుతున్నాము, రాయట్లేదు అనేసి. సో ఖచ్చితంగా ఎవరైతే ఆన్సర్ రైటింగ్ నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాను, ఖచ్చితంగా రాస్తాను అనే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.